అందరికీ నమస్కారం. నేను మీ కామలైలన్న. నిన్న బీజేపీ పార్టీలో జరిగినటువంటి పరిణామాల గురించి మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది మిత్రులారా. నిన్న షామీర్పేటలో ఈటల రాజేంద్రన్న గారి ఇంటి వద్ద హుజరాబాద్ బీజేపీ నాయకత్వం అంతా వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాలో ఉద్దేశించి ఈటల రాజేంద్ర అన్న మాట్లాడడం జరిగింది. ఇది గత బీజేపీ పార్టీలో ఈటల రాజేంద్ర గారు చేరినప్పటి నుండి ఒక వర్గ భేదాలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిని ఒకరు ఆరోపణలు చేసుకున్నట్టుగా ఆ పార్టీలో కనిపిస్తుంటుంది. ప్రధానంగా బీజేపీ పార్టీలో జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వర్గభేదాలు లేవు. ఒకవేళ ఉంటే అంతర్గతంగా ఉన్నాయి, అవి ఎవరికి కనిపించిన రూపంలో ఉంటాయి. కానీ వీరిద్దరి మధ్యలో చాలా స్పష్టంగా గీటురాయి గీసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏమంటే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ, జాతీయ స్థాయిలో ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన దేశవ్యాప్తంగా అందరినీ కలుపుకొని బీజేపీని, జాతీయ బీజేపీ పార్టీని డెవలప్ చేయాలి, అట్లనే హిందూవాదాన్ని సక్సెస్ చేయాలన్నటువంటి ఆలోచనతోని వాళ్ళు కలుపుకొని పోతున్నటువంటి తీరు ఉన్నది. బీజేపీలో రెండు వర్గాలుగా మనకు కనిపించని రూపంలో కనిపించేది ఏంటంటే, ఒకటి పాత బీజేపీ, రెండు కొత్త బీజేపీ. పాత బీజేపీ ఎవరంటే ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చిన వాళ్ళు. కొత్త బీజేపీ వాళ్ళు ఎవరంటే అనేక రాజకీయ పార్టీల నుండి వచ్చిన వాళ్ళు కొత్త బీజేపీ వాళ్ళు. వీళ్ళందరినీ కలుపుకొని జాతీయ స్థాయిలో పోవాలన్నటువంటి ఆలోచన మోడీ గారి ఆలోచన ఉన్నది. దానికి అనుకూలంగానే అనేకమైనటువంటి రాష్ట్రాలలో వివిధ పార్టీల నుండి వచ్చిన వాళ్లకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి తీరు ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఇది ఒక భిన్నంగా కనిపిస్తుంటుంది. కొత్త బీజేపీ, పాత బీజేపీ అనేటువంటి పద్ధతిలో. పాత బీజేపీ ఎవరు? ఆర్ఎస్ఎస్ భావజాలంతో వచ్చిన వాళ్ళు, కింది స్థాయిలో వచ్చినటువంటి వాళ్ళు, కింది నుంచి వచ్చిన వాళ్ళను పాత బీజేపీ అనుకుంటున్నారు. కొత్త బీజేపీ వాళ్ళు ఎవరంటే ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఈటల రాజేంద్ర అన్న లాంటి వాళ్ళు, అట్లా చాలామంది, తులగుమ్మ లాంటి వాళ్ళు కూడా చాలామంది పోయినాళ్ళకు, బొడిగ శోభ కూడా అందులో పార్టీలకు పోయింది. అట్లా వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలోకి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్, బీజేపీ, ఇంకా మిగతా ఇతర పార్టీల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ వాళ్ళు ఏమనుకుంటారంటే కొత్త బీజేపీ అనేటువంటి పద్ధతిలో వీళ్ళు మాట్లాడుకుంటుంటారు. అయితే జాతీయ స్థాయిలో ఆ భావన లేదు. అందరి కలుపుకొని పోతేనే హిందూవాదం సక్సెస్ అవుతున్నటువంటి ఆలోచన జాతీయవాదంలో ఉన్నది, జాతీయ నాయకత్వంలో ఉన్నది. కానీ ఇక్కడ మాత్రం రెండు వర్గాలుగా ఇక్కడ కనిపిస్తుంటుంది. ఇది కేవలం కూడా రెండు వర్గాలుగా చూపెట్టే దాంట్లో కేవలం ఈటల రాజేందర్, బండి సంజయ్ వర్సెస్ ఈ ఇద్దరి మధ్యలోనే కనిపిస్తుంది. మిగతా నాయకత్వంలో బీజేపీ పార్టీలో కనిపించదు, ఎవరితోని అట్లా లేదు. మరి ఎందుకున్నది వీళ్ళిద్దరి మధ్యలో అని అంటే, బండి సంజయ్ ఏమో కట్టరు బీజేపీ, కింది స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్ కార్పొరేటరు, కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి, అట్లనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, ఎంపీ, ఇప్పుడు జాతీయ హోమ్ మినిస్టర్, సహాయ హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి తీరు. అంటే ఇవన్నీ ఒక బీజేపీ లైన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈటల రాజేందర్ ఏమో ఉద్యమకారుడు, ఆర్థిక శాఖ మినిస్టర్ చేసిండు, వైద్య శాఖ మినిస్టర్ చేసిండు. కింది నుంచి ఆయన కూడా వచ్చినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు. మరి వీళ్ళిద్దరూ అంటే బీజేపీ నుండి ఉన్నటువంటి బండి సంజయ్ గారేమో ఈయన మీద చేసేటువంటి, ఈటల రాజేందర్ గారి మీద చేసే ఆరోపణలు ఏమంటే ఇతను కమ్యూనిస్టు భావజాలం కలిగినటువంటి వ్యక్తి అనేటువంటి ఒక
రంగు పుల్పనడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈటెల రాజేందర్ గారు అట్లా ఎక్కడ కూడా కనిపించాడు. నేను ఆయన చాలా సందర్భంలో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను చనిపోతే కట్టే ఇదే పార్టీలో కాలేసేదాకా నేను ఇక్కడనే ఉంటాను, ఎక్కడ పోను అనేటువంటి పద్ధతిలో. ఒకవేళ పోతే ఈ టైంలో పోయి నేను ఏం చేస్తా అనేటువంటి మాట కూడా ఈటెల రాజేందర్ గారు చాలా సందర్భంలో చెప్పాడు. అట్లనే ఆయన రియలైజ్గా అయినటువంటి తీరు కూడా ఏమంటే, నేను కమ్యూనిస్టును కాను అనేటువంటి వాదాన్ని నిరూపణ చేసుకోవడం కోసం, బీజేపీ లక్ష్య సాధన కోసం, బీజేపీ ఆలోచన విధానానికి అనుకూలంగా టెంపుల్స్ కూడా అనేక టెంపుల్స్ను కూడా విజిట్ చేసి అనేక టెంపుల్లలో తిరిగినటువంటి సందర్భంలో ఆయన కనిపిస్తాడు. అంటే నేను ఇప్పుడు అందరి వాడిని అనేటువంటి పద్ధతి ఈటెల రాజేందర్ చాలా సందర్భాలను నిరూపణ చేసుకున్నాడు. నేను బీజేపీలో చివరిదాకా ఉంటానటువంటి మాట ఆయన మాట్లాడుతున్నటువంటి తీరున్నది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో వస్తున్నటువంటి ఘర్షణ ఏమిటి, ఎందుకు ఇంత ఘర్షణ రావడానికి కారణం ఏంది? ఇద్దరి ఆరోపణలు ఏమంటే, బండి సంజయ్ గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు నా మెజార్టీ తగ్గింది హుజరాబాద్ నుంచి అనే మాట చెప్తున్నారు వాళ్ళు. ఈటెల రాజేందర్ వర్గీయులు ఏం చెప్తారంటే, ఒకవేళ మెజార్టీ తక్కువైతే బీజేపీకి 20,000 ఓట్లు ఎందుకు ఎక్కువ వచ్చినాయి అనేటువంటి మాట ఈ వర్గం వాళ్ళు చెప్తుంటారు. అంటే రెండు వర్గాల వాళ్ళు విభిన్నమైనటువంటి చర్చ తీసుకొచ్చి వీళ్ళిద్దరి మధ్యలో దూరం చేసేటువంటి పద్ధతి వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నటువంటి తీరుగా అనిపిస్తుంటుంది. అంటే బయట సమాజానికి ఏమో బీజేపీ కట్టరు, బీజేపీ సంజయ్ అని, ఈటెల రాజేందర్ ఏమో కమ్యూనిస్ట్ నుంచి వచ్చి ఉండని ఈ వాదం బయట కనిపిస్తుంటుంది. కానీ అసలైనటువంటి వాదం అది కాదు, అది కనిపించదు. వీళ్ళ అంతర్గతంగా వీళ్ళు పోటీ పడుతున్నది, అంతర్గతంగా వీళ్ళ ఆలోచన విధానం ఏమంటే, బీజేపీలో బండి సంజయ్కు బలమైనటువంటి ప్రత్యర్థి ఎవరంటే ఈటెల రాజేందర్కు బలమైనటువంటి ప్రత్యర్థి ఎవరంటే బండి సంజయ్. ఎందుకు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎందుకు వస్తున్నది అని అంటే, ప్రధానంగా ఒక జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు. అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించింది. నిన్న ఈటెల రాజేందర్ మాట్లాడేటప్పుడు కూడా మాకు స్పష్టంగా అనిపించింది, నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతి గ్రామంలో నా కాలు మోపినా, నువ్వు ఎవడివి అనేటువంటి ఘాటైనటువంటి మాటలే మాట్లాడాడు. అంటే ప్రధానంగా దీన్ని ఎన్నుకున్నటువంటి రాష్ట్రం ఏంటంటే, ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ జిల్లాలో వీళ్ళిద్దరూ ఒకటే జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు. కాబట్టి ఒక సామెత ఉంటుంది కదా, ఒక ఊరలో 2 కత్తులు ఇముడయ్యి అనేది. అంటే ఒకటే ఊరలో ఒకటే కత్తి ఇముడాలి కనుక వీళ్ళు ఇద్దరు ఒక ఊరలో 2 కత్తులు అనేటువంటి పద్ధతిలో కరీంనగర్ జిల్లాలో ఇద్దరు లీడర్షిప్ డెవలప్ అయింది. అట్లా ప్రధానంగా ఏంటంటే ఒక జిల్లాగా చూడొచ్చు. రెండో అంశంగా చూస్తే వీళ్ళిద్దరు బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఈ ఇద్దరు బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఇద్దరికి కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. మూడవది చూస్తే వీళ్ళిద్దరు పోటీ పడుతున్నది ఏంటంటే రాష్ట్ర అధ్యక్ష పోస్ట్ వరకు. అంటే బయట సమాజానికి కనిపించేది రాష్ట్ర అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తుంటుంది. కానీ వీళ్ళిద్దరూ పోటీ పడుతున్నది అధ్యక్ష పోస్టు కాదు. వీళ్ళిద్దరు పోటీ పడుతున్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం బీజేపీ పార్టీ నుంచి. దానికోసం వీళ్ళు పోటీ పడుతున్నారు. ఎట్లా అనంటే, మీరు చూడండి, మొన్న రాష్ట్ర అధ్యక్ష పదవి రామచంద్రరావుకి ఇవ్వడం జరిగింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే, అంటే సమాజంలో ప్రజలలో ఒక సంకేతాలు పంపించే విధంగా ఒక చర్చ కూడా జరిగింది. బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు కదా, మరి రాష్ట్ర అధ్యక్షుడు ఓసీకి ఎందుకు ఇచ్చారని కూడా చర్చ జరిగింది. కానీ అట్లా జాతీయ పార్టీ లైన్ చాలా క్లియర్గా ఉన్నది. ఏమంటే ఓసీకి అధ్యక్ష పదవి ఇచ్చి బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వాలనేటువంటి ఆలోచన జాతీయ స్థాయిలో ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఇచ్చారనే నా అభిప్రాయం. ఒకవేళ బీసీకి ముఖ్యమంత్రి రాష్ట్ర అధ్యక్ష పోస్ట్ ఇస్తే ముఖ్యమంత్రి పోస్ట్ కూడా బీసీకి ఇయ్యలేరు కదా. కాబట్టి జాతీయ పార్టీలో చాలా క్లియర్గా ఏం ఆలోచన ఉందంటే,
ముఖ్యమంత్రి బీసీకి ఇవ్వాలి, రాష్ట్ర అధ్యక్ష పార్టీకి ఓసీకి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆ సీక్వెన్స్లో వీళ్లకు పదవి రాలేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంటుంది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి పోటీతత్వం ఏంటంటే, ఇక్కడ జిల్లాలో ఒకటే నాయకత్వం ఉన్నారు, బీసీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒకటే సామాజిక వర్గం. రెండవది రాష్ట్ర అధ్యక్ష పార్టీకి పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తారు, కానీ వీళ్ళు రాష్ట్ర అధ్యక్ష పోటీ పడతలేరు. వీళ్ళు పడుతున్నదల్లా ముఖ్యమంత్రి పోస్టుకు పోటీ పడుతున్నారు. కాబట్టి రేపు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే రేపు ఎన్నికల్లో కూడా ఇదే నినాదం తీసుకొని పోతారు. పోయినసారి కూడా చెప్పారు బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి పోతారు. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి బలమైనటువంటి నినాదం తీసుకుపోవడానికి బీజేపీ వస్తుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే వీళ్ళు బీసీలలో బలమైనటువంటి నాయకత్వం, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళలో వీళ్ళిద్దరే బలమైనటువంటి నాయకులు. ఎట్లా అనంటే, ఈటెల రాజేందర్ గారికి ఉద్యమ అవగాహన ఉన్నది, ఉద్యమ నాయకుడు, కింది స్థాయిలో అన్ని కులాలతో పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కనుక ముద్రా సామాజిక వర్గంలో ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ఓటు బ్యాంకును కలుపుకొని పోవడం కోసం ఆ బీసీ నాయకుడు కావాలనేటువంటి ఆలోచన రేపు జాతీయ స్థాయిలో చేస్తుంది. బండి సంజయ్ ఏంటంటే, గతంలో బీజేపీ పార్టీ జీరోలో ఉన్నటువంటి నాయకత్వం ముందుకు జీరోలో ఉన్నప్పుడు అది చాలా కార్పొరేషన్ ఎన్నికలలో కానీ ఇతర పార్టీని బాగా మైలేజ్ తీసుకొచ్చాడు ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత. అంటే సేమ్ సమకాలికమైనటువంటి రాజకీయాల్లో ఇప్పుడు వాళ్ళు సమకాలికమైనటువంటి నాయకత్వంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరి ఆలోచన కూడా రేపటి ముఖ్యమంత్రి పదవి కోసమే. కాబట్టి అంతర్గతంగా అది కనిపించిన రూపంలో ఉంటుంది, బహిర్గతంగా కనిపించేటి అన్ని ఇవి కనిపిస్తూ ఉంటాయి. పదవులు ఇవ్వలేదని ఒక ఆయన, పార్టీ లైన్లో పోవాలని ఒక ఆయన, ఇట్లా రకరకాలుగా వాదనలు చేస్తున్నారు. కానీ రేపు జరగబోయేటువంటి కాలంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఈటెల రాజేందర్ విషయంలో కూడా చాలా సందర్భంలో ఇవాళ నిన్న వచ్చినటువంటి కథనాలన్నీ కూడా రాజకీయ పార్టీ పెడతాడు, ఆ పార్టీ పేరు ఇది ఉండాలి, బీసీ వాదం తీసుకురావాలి అనేటువంటి పద్ధతులు పెడుతున్నారు. కాబట్టి ఒకవేళ ఆయన పార్టీ పెట్టడా అనేది రాబోయే కాలంలో కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఆశీర్వదించాలని కోరుతూ మీ కామాలైన